ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో అద్రిపోయే టేస్ట్తో మేథీ చమన్ వేడి వేడిగా సర్వ్ చేసేయండి మరి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. నేను ఈరోజు మేథీ చమన్ చేస్తున్నాను, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. ఇంట్లో ఉన్న వస్తువులతోనే తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసేయచ్చో చూసేద్దాం పదండి. ముందుగా అయితే మనకి కావాల్సింది పన్నీర్ అయితే రెడీ చేసేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఈ చిన్న పీస్ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను, పెద్ద పీస్ తురిమేసుకోవాలి. అంటే మనం తీసుకున్న పన్నీర్లో 1/4 చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసేసుకోవాలి. మిగతాదంతా కూడా తురుముకోవాలి. చూసారా, ఈ సైజు ఉంటే సరిపోతుంది, ఇంకా చిన్న సైజు ఉన్న బాగుంటుంది, మీ ఇష్టం. చాలా హోటల్స్లో రెస్టారెంట్లో అయితే పన్నీర్ విడిగా అలా కనిపించదు, మొత్తం తురిమేసే ఉంటుంది. కానీ నేనైతే ఎందుకు వేస్తున్నానో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. జస్ట్ 1/4 వేసుకుంటే ముక్కలు సరిపోతుంది. మిగతాదంతా ఇలా తురిమేసుకోవచ్చు. వేరే గ్రేటర్తో తురిమాను కానీ అది చాలా సన్నగా వచ్చింది. అలా సన్నగా ఉంటే ఏంటంటే మొత్తం కూరలో కరిగిపోతుంది అనమాట. కరిగిపోతే మనకి తెలియదు కదా, అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది. కాబట్టి థిక్నెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను పెద్దగా ఉండే గ్రేటర్తో ఇలా తుడిమేసుకుంటున్నాను. సో మొత్తం ఈజీగా అయిపోతుంది. అయిపోయింది కదా, ఇదంతా రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బటర్ అయితే రెడీ పెట్టేసుకోవాలి. మెంతికూర బాగా శుభ్రం చేసుకొని కడిగేసుకున్న తర్వాత అలా ఆరబెట్టుకొని తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మెంతి ఆకు చిన్నది దొరుకుతాయి, అలా అన్న వాడుకోవచ్చు. ఇవి పెద్ద కట్టాలన్నమాట. ఇప్పుడైతే ఈ పెద్దవి వస్తాయి కదా ఈ సీజన్లో. ఇదైతే ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. మెంతికూర దొరకని సీజన్లో అయితే కసూరి మేతి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అది డ్రైడ్ మెంతికూర అన్నమాట, అది వేసుకున్నా సరిపోతుంది మెంతికూర లేనప్పుడు. మెంతి ఆకు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు అయినా కడుక్కున్న తర్వాత అప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. లేదంటే ఇసుక ఉంటుంది కదా, అది మనకి ఇందులోకి వచ్చేస్తుంది, ఫుడ్లోకి రాకుండా జాగ్రత్తగా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ అయితే ప్యాన్లో బటర్ వేసేసుకొని అందులో మెంతి ఆకు అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయకుండా వేసినట్లయితే అది చేదు వస్తుంది అనమాట. బటర్ కొంచెం నూనె కూడా వేసుకొని వేడెక్కిన తర్వాత మెంతి ఆకు అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, మాడకుండా బాగా ఫ్రై అయిపోవాలి. నేనైతే 3 కట్టల మెంతి కూర వాడుతున్నాను. మనం పన్నీర్ క్వాంటిటీని బట్టి మెంతి ఆకు కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆకు వేసిన మెంతి కూర ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, పన్నీర్ ఫ్లేవర్ మనకి అంత తెలియదు అన్నమాట. అప్పుడు ఇదిగో ఎంత ఇలా అయిపోయింది. ఎంత మెంతి ఆకు వచ్చిందో, ఎంత తక్కువ అయిపోయిందో చూసారా. అంతే, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇదైతే నా స్టైల్, నేను వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడతాను కాబట్టి నేను ముందుగా వెల్లుల్లి వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. నేనైతే ఇలా దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఇలా దంచేసుకోవాలి. లేదంటే మిక్సీ పట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై చేసుకున్నాక కొంచెం బటర్ వేసుకోవాలి. ముందు ఫస్ట్లో కొంచెం వేసుకున్నాం, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది టెక్స్చర్. ఇప్పుడు కొంచెం మనం కసూరి మేతిని ఇలా నలిపేసుకొని బాగా అప్పుడు వేసుకోవాలి. మెంతికూర ఉన్నా కూడా ఇది కూడా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. జస్ట్ 1 స్పూన్ అనమాట. ఇప్పుడు కొంచెం ఇంకా లాస్ట్లో కూడా కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుంది.
ఇది కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని టమాటో ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసాం కదా అవి కూడా వేసుకోవాలి. టమాటోని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. అయితే ఇది ఎలా వేగాలంటే బాగా టమాటో మెత్తగా అయిపోవాలి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూసారా జీడిపప్పు నూక, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదా అది. దాన్ని మనం కొంచెం వాటర్లో వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. అయితే జీడిపప్పు డైరెక్ట్గా నానబెట్టుకున్నా సరిపోతుంది. దీన్ని పేస్ట్ చేసుకొని మనం రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి. నేనైతే ఈలోపు అక్కడ అది అవుతుంది కదా, ఈలోపు ఇక్కడ జీడిపప్పు పేస్ట్ నేను ఇలా నూరేసుకుంటున్నాను. అంత పెద్ద మిక్సీ జార్లో అయితే ఇదంతా నలగడానికి కొంచెం టైం పడుతుంది, సరిగా నలగదు కూడా, కొంచెమే ఉంటుంది కాబట్టి. అందుకే నేనైతే ఇలా నూరేసుకుంటున్నాను. పేస్ట్ లాగా మెత్తగా అయిపోవాలన్నమాట. కొంచెం వాటర్ కలుపుకొని ఈ గ్రేవీ థిక్నెస్ కోసం ఇది వేస్తాము, చాలా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ అనేది నాన్ వెజ్ వంటల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే పసుపు కొంచెం కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా టమాటో అయితే మెత్తగా అయిపోయింది, మ్యాష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం పన్నీర్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు థిక్ గ్రేవీ వచ్చే వరకు ఉండేలాగా కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ పన్నీర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మునిగిపోవాలి. వాటర్ వేసి కొంచెం బాగా దగ్గరకు అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నాను, కానీ కొంచెం నా స్టైల్ కూడా యాడ్ చేశాను. ఏంటంటే కొంచెం గార్లిక్ వేసాను కదా, తర్వాత కరివేపాకు కూడా వేసాను కదా. ఇదైతే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వరుసగా వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బటర్లో మెంతి కూర, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ ఆ స్టైల్లో ఏంటంటే నేను కరివేపాకు కూడా యూస్ చేశాను. గ్రేవీ కర్రీ ఏదైనా సరే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి నేనైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను. నా స్టైల్ ఇది, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇదంతా బాగా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఈ పన్నీర్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం కసూరి మేతి కూడా నలుపుకొని బాగా అది కూడా వేసుకోవాలి. ఇది క్రీమీగా అవుతుంది కదా, ఇలాంటి టైంలోనే మనం వేసేసుకొని నెక్స్ట్ ఏంటంటే మనం జీడిపప్పు పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ముందుగానే, అదైతే వేస్తే మనకి గ్రేవీ థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ కొంచెం వాటర్ కలుపుకొని నేనైతే ఇలా వేసేసుకున్నాను. ఇదిగో గ్రేవీ అయితే థిక్నెస్ వస్తుంది. ఒక 2 మినిట్స్ పాటు అలా కలపాలి. తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. కొంచెం క్రీమ్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో పైనుంచి అలా క్రీమ్ వేసుకున్నట్లయితే నేనైతే బటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి డిష్ అవుట్ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో గ్రేవీ. ఇది చపాతీలోకి, నాన్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. ఏదైనా జీరా రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు, ఇంకా బగారా రైస్ అలా ప్లెయిన్గా ఏదైనా సింపుల్గా చేసుకున్నప్పుడు దానిలోకి ఈ గ్రేవీ కర్రీ, ఈ మేతి చమన్ కర్రీ చాలా బాగుంటుంది. నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే సాంబార్ చేశాను, దానికి కాంబినేషన్ ఇది చేసేసుకున్నాను. మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఎక్కువగానే చేశాను. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి రిలాక్స్గా ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి ఎంజాయ్ చేయడం కోసం నేను ఈ పన్నీర్ మేతి చమన్ రెడీ చేసేసాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత యమ్మీ లుక్ ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇంత సింపుల్గా, ఇంత తక్కువ టైంలో ఎంతో టేస్టీగా మేతి చమన్ రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.